ప్రభుని ఆరాధించే నిమిత్తం మనం కూడుకుని ఉన్నాం. పరిశుద్ధుడు దేవుడు, మనము ఆయన ఆరాధించే నిమిత్తము పేతురు పత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచినట్లా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదగ నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. విశ్వసించిన మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయను. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వానికి ఆతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, ఈ బాల చుట్టూ కలిసి మేము నేను స్తుతించుటకు, ఆరాధించుటకు కూడా వచ్చింటున్నాము. దయచేసి మమ్మల్ని పరిశుద్ధపరచు. పరిశుద్ధుడ తండ్రి, మీరే మమ్మల్ని కనికరించు. ఈ సమయాన్ని యోగ్యమైన రీతిలో మరి మీ ఎదుట అంగీకారంగా ఉండుటకు మీరే మమ్మల్ని పరిశుద్ధపరచము, మీరే కనికరించమని ప్రభా, ఈ సమయాన్ని యథార్థంగా ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడమని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ పేతురు పత్రికలో మనం చదివిన భాగంలో ప్రభు దయాళుడని రుచి చూచి నెల. సో ప్రభు దయగలవాడు, ఎంతైనా నమ్మకమైన వాడు, వాత్సల్యత చూపేవాడు, దీర్ఘశాంతుడగు దేవుడు, మన మీద జాలి పడినవాడు, కృప చూపినవాడు. ఇది రుచించినలా ఇందులో సమస్తమైన దుష్టత్వము, కపటము, ఏమన్నాడు, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? అపవిత్రపరుస్తున్నాయి. ఇవి మనలను అపవిత్రపరిచేవి. సమస్తమైన దుష్టత్వం, దుష్టత్వం అంటే మ్యాలిస్నెస్. అదేం చేస్తుందంటే చెడ్డగా ఇతరులను చెడ్డ చేసేటువంటి. అలాగే సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు, ఇవి అపవిత్రపరిచేవిగా ఉన్నాయి. అయితే మీరు ప్రభు దయాళుడని రుచి చూసిన ఇంకోటి 1వ అధ్యాయంలోనే 14వ వచనంలో నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైనడి. సో ప్రభు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులైనడి. అలాగే మరి ఇన్ని పరిశుద్ధుడగు దేవుడు
మనను ఐగుప్తు యొక్క అపవిత్రత, ఐగుప్తు సాంప్రదాయాలు, ఐగుప్తు విషయాల్లో ఉన్న అపవిత్రతల నుండి మనం పరిశుద్ధులుగా చేయబడాలని ప్రభు ఐగుప్తులోంచి వేరు చేశాడు. ఐగుప్తు బానిసత్వంలో అనేక మంది అధికారులు ఉన్నారు. ఐగుప్తీలందరూ ఇశ్రాయేలీల మీద అధికారం చేసేటి వాళ్ళే. అలాగే మరి ఈ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహము అవిధేయులైన వారందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాయి. అంటే వాటి అధికారం క్రింద ఉన్నారు. వాయుమండల సంబంధమైన అధిపతి, ఆ అధిపతికి అనేక దురాత్మలు ఉన్నాయి. అవన్నీ అవిధేయులైన వారిని ప్రేరేపిస్తున్నాయి. అనగా అవిధేయులైన వారికి అధిపతిగా ఉన్నాడు. మనం కూడా అవిధేయులుగా ఉంటిమి, మనం కూడా వాటి బానిసత్వంలో ఉంటిమి. అయితే ప్రభు తన కృప చొప్పున మనను విమోచించినాడు. ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను విమోచించినాడు. విమోచించి ఇక మీదట ఐగుప్తీయులకు అధికారము లేదు. ఐగుప్తీయులు వారి మీద పరిపాలన చేయకుండా ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చి వారిని విమోచించాడు. విమోచించాక మరి సముద్రం అరణ్య మార్గమును తీసుకెళ్ళాడు, సముద్ర మార్గంలో తీసుకెళ్ళాడు, తర్వాత అరణ్యానికి తీసుకెళ్ళాడు. సముద్రంలో త్రోవలేదు, అరణ్యంలో కూడా త్రోవలేదు. అయితే త్రోవలేని అరణ్యాల్లో త్రోవ కలగజేసినాడు. ఐగుప్తీయులు కూడా ఆ త్రోవలో రావాలనుకున్నారు. 3 రోజులు చచ్చిన ఆ తొలిచూలు సంతానం గుర్చి వారు ఎంతో ఎంతో ఏడ్చి అసలే కఠినమైన హృదయం గలవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే అంత బాధ కలిగేసరికి బాగా ఏడ్చారు, ప్రలాపించారు. తర్వాత ఆ మృతదేహాలని కప్పెట్టుకుంటున్నారు. లేక మరి ఇంకా ఖరీదైన మమ్మీస్ తయారు చేస్తారు వాళ్ళు కొద్దిమంది. అయితే ఇలాగైనా ఇన్ని తీర్పులు దేవుడు తీర్చిన ఈ కఠిన హృదయాలు వాళ్ళు ఎందుకు ఇశ్రాయేలీయులను పోనిచ్చితమి అని చెప్పి ఫరోను ప్రజలు బాగా బాధపడి అప్పుడు ఫరో 400 శ్రేష్టమైన రథాలు తీసుకున్నాడు. తర్వాత అధికారులు, అధిపతులు, తర్వాత రథసారథులు, ఇంకెంతమందో బయలుదేరారు. ఒక అధికారికి ఎంతోమంది వెనక వారి బాడీ గార్డ్స్ ఉంటారు, వారి పిఏలు ఉంటారు. మరి ఎంతమంది రథాల్లో బయలుదేరి వచ్చేసారో కానీ మరి అందరూ అరణ్య మార్గమున వెళ్ళిపోయిన ఇశ్రాయేలీలను తరిమారు. ఫరో చెప్పాడు, తరిమేదను, కలుసుకుంటాను, నా కత్తి దూస్తాను, నేను దోపుడు సొమ్ము పట్టుకుంటాను అని చెప్పి నేను చేస్తానని చెప్పి బయలుదేరాడు. ఈ రథాలు ఎలాంటివి అంటే శ్రేష్టమైనవి. కొండల్లో వెళ్ళిపోగలరు, రాళ్ల మీద వెళ్ళిపోగలరు. మరి అలాంటి శ్రేష్టమైన రథాలు. అయితే అరణ్య మార్గం దేవుడు నడిపించాడు ఇశ్రాయేలుని. మరి ఎందుకు అరణ్య మార్గం నడిపాడు? ఐగుప్తులు మళ్ళీ వస్తారు, కఠినపరుచుకుంటారు, వాళ్ళు త్వరగా కలుసుకోకుండా. చూడండి, ఈ దినాల్లో ప్రయాణాలు దూరాలు చెప్తలేదు. దూరాలు చెప్తాం అంటే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అని. దూరం కాదు, ఇప్పుడు దూరం బదులు టైం చెప్తున్నారు. ½ అన్ అవర్ జర్నీ, 20 మినిట్స్ జర్నీ, లేకపోతే 2 అవర్స్ జర్నీ అంటున్నారు. తాడేపల్లిగూడెం ఇక్కడి నుంచి బహుశా 42-43 కిలోమీటర్లు. అయితే ఒక సందర్భంలో రోడ్డు బాగుంటే 1 అవర్లో వెళ్ళిపోతాం. మరి రోడ్లు అన్ని గతుకులుగా అంటే 2 అవర్స్ పడుతుంది. జంగారెడ్డిగూడ నుంచి వంకవారిగూడానికి వెళ్ళాలంటే 22 కిలోమీటర్లు. ఇది వాటిలో రోడ్ మంచి స్పీడ్ బాగుండేది.
20 మినిట్స్లో జంగారెడ్డి గురించి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అదే రోడ్డు 1 అవర్ పడుతుంది. ఎందుకంటే రాళ్ళు, గుంటలు, మరి ఎక్కడెక్కడో తగిలేస్తూ ఉంటాయి కారు. మరి కొన్నిసార్లు రోడ్డు మీద వెళ్తూ అడ్డంగా వెళ్ళాలి, నిలువుగా వెళ్ళాలా, ఎన్నెన్నో విధాలుగా రాళ్ళు, గోతులు, ఎత్తులు అనేకమైన ఉన్నాయి. సో వీటి గుండా మనం హై స్పీడ్గా వెళ్ళామనుకో, నాది డిస్క్లు, లేకపోతే నాది అల్లాయ్ వీల్స్ అని చెప్పి మనం వెళ్ళామనుకో, వీల్స్ ఇరిగిపోతాయి, బేరింగ్లు పోతాయి, వీల్స్ ఇరిగిపోతాయి, కింద తగిలేస్తాయి, ఆగిపోతుంది. నేను చూస్తున్నాను అనేకమైన లారీలు, పెద్ద పెద్ద లారీలు బలమైనవి కింద తగిలేసి ఆ కింద ఊడిపోతాయి, చక్రాలు ఊడిపోయిన లారీలు. ఆ త్రోవలో వెళ్తే ఏదో ఒకటి చోట ఉంటానే ఉంటాయి, కొన్ని తిరగలబడిపోయి ఉంటాయి. ఎందుకంటే గోతులకి. మరి ఇప్పుడు ఐగుప్తు నుంచి శ్రేష్టమైన రథాలు బయలుదేరినాయి, ఆ రాళ్ల గుండా వెళ్తున్నాయి. రథ చక్రాలకి వసిలిపోయినాయి, ఇరుసులన్నీ ఆ చక్రాలకి, ఆ యొక్క మధ్యలో ఉండే చెక్కలు లేకపోతే ఇనుము వసిలిపోయింది. ఇప్పుడు వాహనాలకి అలాయ్ వీల్స్ అంటున్నారు, లేకపోతే మామూలు రిమ్ములు అంటున్నారు, డిస్కులు అంటున్నారు. అవి పాతకాలం. ఇప్పుడు ఏబిఎస్లు అంటున్నారు. సో ఇలాంటివి పెట్టుకుని దాని ఖరీదుని బట్టి మనుషులు రథాలు, గుర్రాలు బట్టి అతిశయిస్తారు. ఫరో కూడా అలాగ అతిశయించినాడు. అయితే వాటన్ని రథ చక్రములకు వసూలుపోయినాయి. తర్వాత ఇన్ని రోజులు ఆ డెడ్ బాడీస్ చేర్చారు, ప్రతి శవం లేని ఇల్లు లేదు. వాళ్ళు తరుముకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళు అన్నట్టుగా కలుసుకున్నారు ఇశ్రాయేలీలను. కానీ అక్కడికి వచ్చేసరికి గాఢ నిద్ర వచ్చేసింది. ఒక్కరోజు నిద్ర లేకపోవటం కాదు, 3 రోజుల నుంచి నిద్ర లేదు వాళ్ళకి. ఆ టైంకి ఇశ్రాయేలీని కలుసుకునేసరికి రథసారథులకు, గుర్రాలకు గాఢ నిద్ర వచ్చేసింది. సో తర్వాత ఈలోగ్న దేవుడు ఇశ్రాయేలీలను సముద్రంలో తీసుకుని వెళ్ళిపోయాడు. సముద్రములో త్రోవ కలిగింది. ఆ నీళ్లు అటు ఇటు గోడవలే ఘనీభవించినాయి. దేవుడు ఆ త్రోవలో ఇశ్రాయేలును తీసుకెళ్ళాడు. ఐగుప్తీయులు కూడా ఆ త్రోవలో వెళ్ళటానికి ప్రయత్నించారు. అరణ్య మార్గంలో ప్రవేశించారు, సముద్రంలో దిగి త్రోవలోకి వచ్చేశారు. చూడండి, అలాగే అనేక మంది త్రోవలో నడవాలనుకుంటారు, కానీ వారు వల్ల కాదు. అయితే ఇశ్రాయేలులను దాటించేసినాడు. తర్వాత అందులో చక్రాలు ఊడిపోయినాయి, బలం చేత తోలుతున్నారు. ఈలోగా సముద్రం కలిసిపోయింది. ఆ విధంగా ఐగుప్తీయుల చేతిలోంచి ఇశ్రాయేలీలను దేవుడు విడిపించాడు. వాని అధికారం నుండి ఇక మీదట ఐగుప్తీయులకు దాసులు కావక్కర్లేదు, వారిని రాజులుగా చేస్తున్నాడు. ఇక మీదట ఎవరికి రుణం లేదు, ఎందుకంటే వాళ్ళకి దోచుకున్నారన్న పేరున్నది. దోచుకోలేదు. చెప్పాలంటే వారి తాతలు కష్టపడిన 400 ఇయర్స్ నుంచి కష్టార్జితం వాళ్ళ తాతలది దేవుడి ఇప్పించినాడు. మరి ఆ కూలి అంతా ఇప్పించేసినాడు. వారు ఆ రీతిగా దోచుకున్నారు. మరి మిక్కిలి ఆస్తితో బయటకు వచ్చారు. తర్వాత వారికి కలిగినటువంటి వస్తువులు ఇట్లో అపవిత్రతలు ఉన్నాయి. మరి ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళకి సమయం లేదు. ఉదయం నుండి రాత్రి అయ్యే వరకు మట్టి పని, ఇటుకలు తయారు చేయాలి, అప్పగించాలి, కాల్చాలి, లెక్క చెప్పాలి, ఇదే పని. ఇంకా ఖాళీ అసలే లేదు. అలాంటి స్థితిలో వారు శుభ్రపరచుకోలేకపోయేవారు. అయితే ఇప్పుడు మరి అరణ్యానికి తీసుకొచ్చి మరి బండ నీళ్ళు ఇచ్చి, ఆహారం ఇచ్చి, వారికి శాస్త్రం బోధించాడు. ఎవరికి ఎప్పుడు చెప్పబడిన గొప్ప సంగతులు వారికి నేర్పించబడ్డాయి. వారు ఒక సైన్యం వలె, ఒక క్రమం కలిగిన వారుగా, పరిశుభ్రంగా వారికి నేర్పించాడు. వారికి చెప్పాడు, నేను పరిశుద్ధునే అన్నాను,
మీరు పరిశుద్ధులైండండి అని ప్రభు తాను ప్రత్యేకించిన తన ప్రజలకు చెప్పాడు. ఇక మీదట ఐగుప్తులో ఉన్నటువంటి రీతిగా ఆపిత్రంగా కాదు. మరి ఐగుప్తులో తెగుళ్ళు ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నిటి నుంచి వాటిని విడిపించి పరిశుద్ధ ప్రజలుగా చేసినాడు. చూడండి, వారితో ముచ్చటించి చెప్పినప్పుడు 19వ అధ్యాయంలో నిర్గమాకాండం ఆయన నిబంధన చేయక మునుపు వారితో మాట్లాడినప్పుడు 19వ అధ్యాయము నిర్గమాకాండం 5వ వచనం. నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన నాకు స్వకీయ సంపాద్యమగుదురు. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. సో మీరు నాకు ఎలాంటి వారంటే యాజకులు, మీరు నాకు రాజులు. సో రాజులు ఇక మీదట దాస్య బుద్ధి లేదు. అధికారులను చూసి దాక్కుంటాం కాదు, అధికారులను చూసి పనిచేస్తున్నట్టు నాటం చేయక్కర్లేదు. ఇప్పుడైతే వారే యాజకులుగాను రాజులుగాను ప్రభు చేసినాడు. ఇంకా పరిశుద్ధమైన జనం, ఎటువంటి ఘనత వారికి ఇచ్చాడు. ఇప్పుడు మనల్ని కూడా విడిపించి, అంధకార శక్తుల నుండి విడిపించి మనల్ని తనతో కూడా కూర్చుండబెట్టినాడు, పరిశుద్ధ జనముగా చేసినాడు. కాబట్టి ఈ పరిశుద్ధుల దేవుడు గుర్చిన ప్రత్యక్షత యెషయా చూశాడు. ఇంకా అనేక మంది చూశారు. అబ్రహాం చూశాడు, మోషే చూశాడు, ఇశ్రాయేలీలు చూశారు, దావీదు చూశాడు, ఇంకా అంతమందో. మరి ప్రభు ప్రత్యక్షత వారికి ఇవ్వబడినప్పుడు వారు ఎంతో దీనులైనారు. ఇక్కడ యెషయాను మనం చూద్దాం. యెషయా ప్రభు యొక్క ప్రత్యక్షతను చూసినప్పుడు తాను ఎట్టువాడో తాను ఎరిగినాడు. 6వ అధ్యాయంలో చూడండి, యెషయా 6. ఇక్కడ మొదటి వచనం, రాజైన ఉజ్జియా. సో రాజైన ఉజ్జియా ఎవడు? అతడు గర్వించి యాజకులు చేయవలసిన పరిచర్య తానే చేయటానికి, బలి అర్పించడానికి బలిపీఠం ఎక్కినాడు. సౌలు కూడా అలా చేసినాడు. సౌలు అలా చేసి తృణీకరింపబడ్డాడు. అలాగే ఉజ్జయ కూడా సాహసించాడు, ధైర్యం తెచ్చేసుకున్నాడు. మరి సాహసించి వచ్చినందుకు మరి యాజకులు అడ్డగించారు. అయితే చాలా కోపంగా ఉన్నాడు. ఆ కోపానికి అతని నొసట కుష్టు వచ్చేసింది. ఆ కుష్టి రావటంతో యాజకులు, పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉన్నావు, దేవుని పరిశుద్ధ స్థలంలో బలిపీఠం దగ్గర నువ్వు వచ్చావు, సమీపించున్నావు అని చెప్పి యాజకులు అతన్ని తరిమేసినారు, రాజుని తరిమేశారు. ఎందుకంటే అతడు అపవిత్రుడైనాడు, కుష్ఠరోగి అయినాడు. అయితే అతడు మరి బహుశా యెషయాకి మంచి ఇష్టమైన రాజు. రాజకీయంగా కొద్దిమంది మనుషులు ఇష్టలుగా ఉంటారు. మరి ముఖ్యమంత్రిని ఎవరో ఏదో అన్నారని ఆ ఇష్టమైన వాళ్ళు అందరూ అడ్డం తిరిగారు. అలాగే ఇంకొకటికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. సో అలాగే యెషయాకు కూడా ఉజ్జియా చాలా మంచి ఇష్టమైన రాజు, కానీ అతడు అపవిత్రుడు. అతడు మళ్ళీ మృతి నందిన వాడే. కాబట్టి మన దృష్టిలో మనం వీళ్ళని ఔన్నత్యంగా ఎంచుకుంటాం. కానీ ఆ సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన వాడిని చూసినాడు. మరి ఆయన ఎట్టి రీతిగా ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. శరాపులు, మహాశరాపులు ఏం చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా 3వ వచనంలో సో తండ్రి అయిన దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు
ఆయనను గురించి పరిశుద్ధుడు 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 అని మానక చెప్తున్నా ఉన్నారు. ఈ ప్రత్యక్షత ఎప్పుడైతే చూశాడో అప్పుడు తానేమై ఉన్నాడో తాను గుర్తించాడు. 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య. సో నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటున్నాడు తాను. నేను బహుశా నేను రాజవంశంలో ఉన్నాను అనుకుంటున్నాడేమో, లేకపోతే తాను ఏ అధికారం కలిగిన వాని యొక్క దగ్గరవాడినే ఉన్నాను అనుకుని ఉండొచ్చు. కానీ ఇప్పుడు తనకు తెలిసింది ప్రభు యొక్క ప్రత్యక్షతను చూశాక, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. సో తనేమో తను ఎరిగినాడు. యోబు కూడా తన దృష్టిలో తాను నీతిమంతుడు, తాను యథార్థంగా ఉన్నట్టేనే. ఎన్ని శ్రమలు ఉన్నా ఏం చేసినా మరి తన నీతిని విడవలేదు, తన యథార్థతను నేను విడవలేదు అనే అతిశయం ఆయన కలిగి ఉన్నాడు. కానీ వినికిడి చేత నేను గురించి విన్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచున్నాను. చూసాకేమన్నాడు యోబు? ఏమన్నాడు? తన దృష్టిలో తాను నీతిమంతుడిగా ఉన్నాడు. ఎవ్వరూ అతన్ని సాధుపరచలేకపోయారు. అతడు గర్వించిన మృగరాజులా ఉన్నాడు, మకరాన్ని పోలి ఉన్నాడు. అది ఆ విషయమై ప్రభువే అన్నాడు. ప్రభువే అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. 1వ అధ్యాయంలో ఊజు దేశం అంతట్లో అతను వంటి వాడు ఎవడు లేడు. అతని గురించి సాక్ష్యం యోబు గురించి 1వ అధ్యాయంలో ఎలా ఉంది? ఊజు దేశంలో యోబు అనే మనుషుడు ఒకడున్నాడు. ఎంత మంచివాడు కదా. మరి ప్రభువు చెప్పాడు 8వ వచనంలో 8 ఎవరితో అంటున్నాడు? అపవాదితో. అపవాదికి అప్పగిస్తున్నాడు ఇతన్ని. నా సేవకుడని యోబును ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, అలాంటి వాడు ఎవ్వడూ లేడు. చెడుతనాన్ని విసర్జించాడు, చాలా మంచివాడు అన్నట్టుగా ఉన్నది. మరి అదే ప్రభు యోబుని గురించి ఏం చెప్తున్నాడు చూడండి. అతనికి ఆన్సర్ చేస్తున్నాడు. తన తలంపుల్లో తన ప్రశ్నలు చాలా ఉన్నాయి యోబుకి. యోబు ఎలాంటి వాడో ఇక్కడ ప్రభు చెప్పాడు 41వ వచనంలో, 41వ అధ్యాయంలో 41వ అధ్యాయం. ఇక్కడ ఎన్నో విషయాలు చెప్పాడు. చెప్పినప్పుడు యోబుకి ఎన్నో ఆన్సర్స్, అంటే ప్రశ్నలకు జవాబు ఇస్తున్నాడు దేవుడు. ఇస్తున్నప్పుడు నేను నీచుడును అని ఒకసారి ఒప్పుకున్నాడు. ఇక నేను మాట్లాడను అన్నాడు. కానీ ఈ 41వ అధ్యాయం 1వ వచనం, 41:1 సో ఇలాంటి మకరాన్ని పోలినవాడు. తర్వాత 34 సో గర్వించిన వాటన్నిటికీ అది రాజు అంట. అది తుమ్మితేనే అగ్ని పడుతుందంట. అలాంటి మకరం అది లివియాతాన్. అయితే ఇప్పుడు తెలుసుకున్నాడు. 42వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు జవాబిచ్చాడు. ఇలా జవాబిచ్చాడు. ఏమని? వీడెవడు? వివేచన లేనివాడనైనా నేను, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన చెరపు వీడెవడు అన్నావు నీవు. ఎక్కడున్నాడు?
ఆలోచన లేకుండా మాట్లాడుతున్న వీడెవడు అని ప్రభు యోబుని అన్నాడు. ఎప్పుడు ఎలుహు మాట్లాడినాక 38వ అధ్యాయము 38:2 మొదటి వచ్చి నుంచి యోబునకు ఆన్సర్ చేశాడు. ఏమని? జ్ఞానం లేని మాటలు చెప్పి ఆలోచన చెప్తున్న వీడవడని చెప్పి యోబుని చూపించాడు దేవుడు. వర్షం తెచ్చుకుని నడు మిగించుకుని నేను ప్రశ్న వేస్తాను చెప్పు అన్నాడు. ఇప్పుడు దానికి యోబు జవాబిస్తున్నాడు. చూడు 3వ వచనం 42:3. వీడవుడు అన్నావే అలాగనా? సో ప్రభు అన్నాడు, జ్ఞానం లేని మాటల చేత ఆలోచన నిరర్థకం చేస్తున్న వీడవుడని అన్నావు కదా, అలాగన నేను వివేచన లేని వాడినని నేను అని ఒప్పుకోగలిగాడు. తర్వాత ఏమీ ఎరగక తను జ్ఞాని అని అనుకుంటున్నాడు. తన దృష్టిలో తాను ఐశ్వర్యవంతుడు అనుకుంటున్నాడు. తన దృష్టిలో తాను భక్తి గలవాడిని అనుకుంటున్నాడు. తన దృష్టిలో తాను నీతివంతుడిని అనుకుంటున్నాడు. అలాగా ఉండిన నేను నా బుద్ధికి మించిన సంగతులు ముగ్గుచ్చి మాట్లాడుతుంది. తర్వాత 4వ వచనంలో నేను మాట్లాడుకోవచ్చున్నాను ఈ మాట ప్రభు అన్నాడు. ఏమని అన్నాడు? చదువు. ఒకటి అడుగుతాను, ప్రశ్న వేస్తాను నీకు, నువ్వు నాకు చెప్పాలి నువ్వు అని అన్నావు కదా, ఇప్పుడు నేను చెప్తున్నాను. ఏమంటాడు? 5వ వచనం. నేను నిన్ను కూర్చి విన్నాను కానీ విన్నాను, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచున్నాను. కాబట్టి ఎటువంటి రీతిగా మరి తాను సంధింపబడినాను, అపవాది చేతికి దేవుడు అప్పగించేశాడు. అతని గర్వాన్ని బట్టి, అతని యొక్క అవిధేయతను బట్టి దేవుడు అతన్ని సాతానికి అప్పగించాడు. అయితే ఇప్పుడు అయినప్పటికీ తాను గర్వించినాడు. గర్వించిన దానికి రాజు అన్నాడు. ఇప్పుడు చెప్పాడు, అలాగిన నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని పలికిన వెంటనే అప్పుడు ప్రభు ఇతను మలిన శరీరం, సో శరీరం అంతా మచ్చలు, డాగులు, కురుపులు, రసి, చీమి, వాసన, అలాంటి తన భార్య దగ్గర రాలేకపోతుంది, పనివాడిని పిలిస్తే రాలేదు. అలాంటి స్థితిలో ఉండి కూడా అతడు గర్వంగా మాట్లాడినాడు. అతడు దీన స్థితిలో తీసుకురాబడినా కానీ గర్వంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే చూశాడో తాను స్థితి, అయ్యో నేను ఎంత అపవిత్రుడిని, నేను ధూళియు బూడిదనే అన్నాను. అబ్రహాం కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆయన నెరిగినాడు. ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. సో ఎట్టి రీతిగా తగ్గించుకున్నారు ప్రభు ప్రత్యక్షతలో. యెషయా ప్రభుని చూశాడు. అతడు కూడా అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడిని అనుకుంటున్నాడు. నేను రాజవంశం, లేక నేను ఇజ్రాయేలీలను, నేను గొప్పవాడిని అనుకుంటున్నాడు. ఎవడో కుష్ఠరోగి అయిన రాజు యొక్క దగ్గర బంధువో, లేకపోతే తన యొక్క ఫ్యాన్స్యో, తనకు బాగా తెలిసిన వాడియో. సో అటువంటి అతిశయం తన దృష్టిలో ఉన్నది. కానీ సైన్యములకు అధిపతి దేవుడు, పరిశుద్ధులకు దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై చూసినప్పుడు శరాపులు వణుకుతున్నారు. మహాశరాపులు, వారు పరిశుద్ధ దూతలు. వారే అంత పరిశుద్ధత కలిగి ఉంటే ఆ పరిశుద్ధ దూతలే ఆ మహాదేవుని చూడలేకపోతున్నారు. 2 రెక్కలతో కప్పుకుంటున్నారు ముఖాన్ని, 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నారు. పరిశుద్ధ సన్నిధి
ఆ పరిశుద్ధ స్థలాన్ని తాకిడి వారికి లేదు. అయినను వారు ప్రభుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్తున్నారు. ఈ దృశ్యం ఎప్పుడైతే చూశాడో తాను చూసుకున్నప్పుడు అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు. అప్పుడు బలిపీఠం మీద ఉన్న నిప్పును ఒక దూత కారుతో తీసుకొచ్చాడు. ముట్టుకోలేదు ఆయన. సో ఆ నిప్పు తన పెదవులు తగిలించి ప్రభు చెప్పాడు, ఇది నీ కొరకు ప్రాయశ్చిత్తం చేశాను, నీ దోషములకు ప్రాయశ్చిత్తము. చూడు యెషయా 6వ అధ్యాయం 7వ వచనం. నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను. చూసేటువంటి ధన్యత. అపవిత్రమైన కుష్ఠరోగి అయిన ఉజ్జయ, అతను రాజుగా ఉన్నాడు అనుకున్నాడు, అందులోకి అతను మరణించాడు. కానీ అత్యున్నతమైన సింహాసనాసీనుడు అయిన వారిని చూసినప్పుడు, ఆయన పరిశుద్ధతను చూసినప్పుడు అయ్యో నేనెంత అపవిత్రుడిని, అది ఎప్పుడైతే తాను కన్విక్ట్ అయ్యగలిగాడు. అలాగే ప్రభు వెలుగైనాడు. ఆ వెలుగులోనికి వచ్చిన వారిని తాను యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి శుద్ధీకరిస్తుంది. మరి ఈ రక్తము దూతల కొరకు కాదు, ఈ రక్తము ఈ ప్రాయశ్చిత్తము మరి మనకు అనుగ్రహింపడింది. మరి ప్రతి మనిషిని కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించినాడు. అయితే అందరూ దాన్ని అంగీకరించలేదు, అనేకులు అవిధేయులుగా ఉన్నారు. అయితే ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండుటకు. ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఇక్కడ తెస్సలోనికి రాసిన పత్రికలో లోకము అపవిత్రతతో నిండి ఉన్నది, అపవిత్రమైన పెదవులు గల వారి మధ్య ఉన్నాము, అరణ్యములో త్రోవలో ముళ్ళ మధ్యలో ఉన్నాం, మనుషులతో నిండిన లోకంలో ఉన్నాం. ప్రతిదీ అపవిత్రత, శబ్ద కాలుష్యము, మనిషి అపవిత్రం, వాని ఊపిరి అపవిత్రము. అందుకే ఇప్పుడు స్వచ్ఛంగా గాలి పీల్చుకోలేకపోతున్నాం. బయట పోతున్నారు, మీరు మాస్క్ లేకపోతే తెగులు తెచ్చుకునేటట్టు ఉన్నది. గాలి అపవిత్రపరచబడింది, మనం పీల్చుకునే గాలి. నీళ్లు ఎక్కడ పడితే అక్కడ తాగేటట్టు లేవు. ఇదివరలో ఏ నీళ్ళైనా తాగేవారు, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న నీరు ఇస్తే తాగేవారు. ఎప్పుడు బాటిల్స్ పట్టుకుని తిరిగేవారు ఏం కాదు. పొలం వెళ్తే పొలాల్లో ఏ గుంటలోనూ నీళ్లు తెచ్చుకుని తాగేవారు. అయితే నీళ్లు కాలుష్యము, వాతావరణం కాలుష్యము, ప్రజలు కాలుష్యంలో ఉన్నారు. సో ప్రతిదీ అపవిత్రత. అయితే పరిశుద్ధుడకు దేవుడు మరి నేను పరిశుద్ధుడైనాను, మీరును పరిశుద్ధులైండు అన్నాడు. ఐగుప్తు యొక్క అపవిత్రత, ప్రతి దోషము, ప్రతి అపవిత్రత నుండి వారిని బయటకు తీసుకుని వచ్చి గొర్రెపిల్ల వంటి రక్తం ద్వారా వారిని విమోచించి వారిని పరిశుద్ధపరిచున్నాడు. మరి మంచి శాస్త్రాన్ని నేర్పించాడు, వారి పాళెములో ఎట్లా ఉండాలో పరిశుద్ధత నేర్పించాడు. మరి వారు పరిశుద్ధ ప్రజలుగా చేయబడ్డారు. మరి ఇప్పుడు ఐగుప్తు తెగుళ్ళు ఏది వారికి లేకుండా వారికి చక్కని వాతావరణము, చక్కని నియమములు, పరిశుద్ధ ఆహారము, నీరు ఇచ్చినాడు. సో వారి మనసులను బాగు చేసినాడు. మరి వారి ఇశ్రాయేలీలుగా చేశాడు దేవుడు. మరి ఇప్పుడు మరి ఈ తెస్సలోనికి రాసిన పత్రికలో మనం దేవుడు 2వ పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా. సో ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులు. సో దేవునికి మన యందు ఇష్టము కలిగినది, దూరస్థులంగా ఉన్న మనము ఇప్పుడు దేవునికి మన మీద ప్రేమ కలిగింది. లేక ప్రభు చేత ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను సో మిమ్మల్ని ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచని మీరు సత్యమును నమ్ముట వలనను
రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. విధేయులుగా ఉంటకు మిమ్మల్ని పిలిచాడు. చూడు, పేతురు రాసిన పత్రికలో కూడా 1 పేతురు 1వ అధ్యాయం, పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టకును. సో ఎటువంటి ఏర్పాటు మన ఎందుకు కలిగి ఉన్నాడు? దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఒకటి ప్రభు వలన ప్రేమింపబడినవారు, రెండవది దేవుని చేత ఏర్పరచబడినవారు. మరి అంతేకాదు ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారే ఇంకా విధేయులుగా ఉండటానికి. సో అందరూ విధేయులుగా లేరు, అందరూ తన దేవుని కుమారుని అంగీకరించలేదు. మీరు విధేయులుగా ఉండటకు ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మీరు ఆ విధంగా విధేయులైనారు. మిగిలిన వారు అవిధేయులుగా ఉన్నారు. అవిధేయులైన వారిని ప్రేరేపించే వాయుమండల సంబంధమైన అధిపతి తన దురాత్మల చేత అనేకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు. వారు దానికి బానిసలైనారు. అయితే ప్రభు మిమ్మలను విమోచించాడు, మీ మీద ముద్ర వేశాడు, ఆత్మ ముద్ర. అపవాది ముట్టకుండా, వాని అధికారం మీలో పనిచేయకుండా మిమ్మల్ని విమోచించినాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ప్రోక్షించబట్టకును ఏర్పరచబడ్డారు. ఇది దేవుని కృప. మరి ఇంత దయ మన మీద చూపించాడు. ప్రభు దయాళుడని రుచి చూసిన ఎలా ఇప్పుడు ఎలా ఉండాలి? మీరు పరిశుద్ధపరచుకునాల. మరి ఇప్పుడు ఇశ్రాయేలీడే, మరి యూదుడే యెషయా, అతడు మరి ఎంత ఆసక్తి గలవాడో అయినా తాను తెలుసుకున్నాడు అపవిత్రుడిని. యోబు అతని వంటి వాడు ఎవడు లేడు. అతను వంటి వాడు పాజిటివ్ వేలో చూస్తే యథార్థత, మంచితనం ఉన్నది, ఓకే. కానీ అది గర్వించిన రాజు, గర్వపోతు. అలాంటి గర్వపోతుని దేవుడు తాను ఎవరో చూపించాడు. తన ఔన్నత్యత ఎదుట, తన పరిశుద్ధత ఎదుట, తన యొక్క మనసు ఎదుట. అతని యొక్క మనసు అట్లాంటిదో, అతని నీతి క్రియలు అటువంటియో. మా నీతి క్రియలను మురికి పేలికలు అన్నాడు. అతడు తాను అసహించుకుని బూడులోను ధూళిలోను పరుండినాను అన్నాడు. సో అసహించుకున్నాడు తన యొక్క స్థితిని. ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రత్యక్ష చూశాడో దీనుడే అయినాడు. తర్వాత అతన్ని పసిపిల్లవాని దేహం వల్లే మార్చేసినాడు. అతని శరీరము ఇంకా బాగవుతుందా అనుకున్న టైంలో అతని మీద ఏర్పడిన మచ్చలు, కురుపులు, ముఖానికి పొక్కులు, ఇంకా లైఫ్లో అతని జీవితం బాగవదు. అలాంటి స్థితిలోంచి పసిపిల్ల వాని దేహం వలె అతనికి నూతన దేహం ఇవ్వబడింది. ప్రియులారా, మరి అలాగే మరి ప్రభు ప్రత్యక్షతను ఎరిగిన వారిని రాజులైన యాజక సమూహంగా చేర్చున్నాడు. అయితే ఈయన మనం ఆ స్థితిలో ఉన్న అందుకు ఆయన దీనుడై వచ్చినాడు. ఈయన అమూల్యమైన రాయి. చూడు 2వ అధ్యాయంలో 1 పేతురు 4వ వచనం. సో ఇంత అమూల్యమైన వాడిని మనుషులు ఏం చేస్తున్నారు? విసర్జిస్తున్నారు. మనుషుల చేత విసర్జించబడినాడు. సో ప్రభు విసర్జించబడిన వ్యక్తి. అతను చూసి అపేక్షించినట్లుగా అతని ఏ విధమైన స్వరూపమైన సొగసైనా లేదు. అతని గురించి ఎవరు ఆశించేటట్లేదు. అలాంటి వాడిని, అలాంటి అమూల్యమైన వాడిని, అమూల్యమైన రాయి వంటి వాడిని తృణీకరించారు. అయితే అలాంటి అమూల్యమైన రాయి మనుషులు విసర్జించారు, కానీ దేవుని దృష్టికి ఏర్పరచబడిన రాయి అమూల్యమైన వాడు ఆయన దగ్గరకు వచ్చిన వారై ఇప్పుడు ఏమన్నాడు? 5వ వచనం.
ఎప్పుడు దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలి అర్పించటకు. ఏంటి బలి? అడ్లకు ప్రతిగా మా పెదవులు అర్పిస్తున్నాం, మా జిహ్వా ఫలం అర్పిస్తున్నాం. మరి దేవుని స్తుతించుటకు, ఆరాధించుటకు, మరి పరిశుద్ధ ఆలయముగా మిమ్మల్ని చేసి ఉన్నాడు దేవుడు. మిమ్మల్ని కట్టి ఉన్నాడు. క్రీస్తు యేసే మూలరాయి, పునాది అయిన రాయి అన్నాడు. ఆయన మీద మీరు కట్టబడుతున్నారు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, ఆ పునాది మీద చక్కగా అమర్చబడి దేవుని ఆలయంగా ఉన్నారు. మరి ఇలాంటి కట్టబడుతున్న వారు, అట్టి వారికి ఈయన అమూల్యమైన వాడు. విశ్వసించావని వారికి అయితే వారు నిషేధించిన రాయి వాళ్ళకి అడ్డుబండి అయింది. కానీ 9వ వచనంలో ఏమి చూడలేని స్థితి, ఇప్పుడైతే అద్భుతమైన వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచినాడు. సో లోకానికి చీకటిగా ఉంది, ఆ వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దానికి గ్రహింపట్లేదు. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు. ప్రభు ఎటువాడో నీకు తెలుసు, అయితే లోకానికి తెలియదు. లోకం తృణీకరించింది, లోకం ఆయన ద్వేషించింది, ఆయనను ద్వేషించింది, ఆయన ప్రజలను ద్వేషిస్తుంది. మరి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, ఎందుకంటే లోకం నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నాడు. అపోస్తలులు ద్వేషించబడ్డారు, వెంటగాను మురికిగాను చేయబడతామన్నాడు. అయితే విశ్వసించే వాళ్ళకి ఆయన అమూల్యమైన వాడు. అట్టి వారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. మరి ఈ వెలుగు ఐగుప్తీయులకు చీకటి, ఆ మేఘము ఇశ్రాయేలీయులకు వెలుగిచ్చింది. అదే మేఘము ఐగుప్తీయులకి చీకటి. ఆ త్రావులో వస్తున్నారు, కానీ అది చీకటిగా ఉంది. ఆ మేఘమే ఇశ్రాయేలీయులకు వెలిగించింది, ఆ మేఘమే ఐగుప్తీయులకి చీకటిగా ఉంది. అలాగే ప్రభు మన యొక్క వెలుగైనాడు. మరి ఆశ్చర్యకరమైన వెలుగు, అది వారికి తెలియదు. అయితే అది చూసే నేత్రం మీకు ఇవ్వబడింది. తర్వాత మీరు ఆయన గుణాశ్రయమును ప్రచురణ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. సో ఆ రీతిగా దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనలను ప్రేమించి, ప్రభు చేత తండ్రి అయిన దేవుని చేత ప్రేమింపబడిన పరిశుద్ధ సహోదరులు, రక్షించబట్టకు మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యేసు ప్రభు రక్తము మీ మీద ప్రోక్షించబట్టకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధ పొందుటకు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంత ధన్యతలు ఇచ్చినందుకే మరి యథార్థముగా దేవుణ్ణి ఆరాధించవాలని, మరి ఈ రీతిగా నువ్వు విధేయత కలిగిన వాడివై, మరి దయను పొందిన వాడివైతే యథార్థంగానే చెప్పు. ఒకవేళ ఇంకా ఆ వెలుగులోకి రాకపోతే, ఆ యొక్క స్పర్శ నీకు లేకపోతే, ఇప్పుడైనా ప్రభా నీ వెలుగు నా మీద ప్రకాశించేయి, నన్ను రక్షించు, నీ రక్తము నా మీద ప్రోక్షించు. ఆయన దగ్గర రండి, అంతే. ప్రభు దగ్గర రండి, ఆయన చూసుకుంటాడు మిమ్మల్ని పరిశుద్ధపరచువాడు ఆయనే. కాబట్టి విధేయులై, ఇంకా మీరు అవిధేయులుగా ఉంటే ప్రభుతో సమాధాన పడండి, విధేయులు కండి, ప్రభు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు. లేని ఎడల ఐగుప్తులకి ఆ త్రోవలో వెళ్ళారు, అది చీకటి, ఆ త్రోవలో నశించారు. అదే త్రోవలో ఇశ్రాయేలీయులు వెళ్ళారు, వారు సజీవులుగా మరి తమ నివాస స్థలానికి, విశ్రాంతిలోనికి, దేవుడు ఏర్పరచబడిన స్థలానికి తీసుకెళ్ళాడు. అలాగే మనల్ని కూడా మరి జగత్ పునాది వేయబడినది మొదలుకొని సిద్ధపరిచిన స్వాస్థ్యంలోనికి, అది ఏ కన్ను ఇంకా చూడలేదు, అది మనకు ముందుగా దేవుడు సిద్ధపరిచున్నాడు మన మహిమ కొరకు. కాబట్టి దాని కొరకు మనం యాత్ర చేయుచున్నాం. మన ప్రభు మనల్ని నడిపించువాడు, మనకే ఆయనే స్వాస్థ్యమైనాడు. కాబట్టి అది ఎరిగిన వారిపై ప్రభా నా కోసం సిద్ధపరిచిన సంగతులు బట్టి నీకు వందనాలు, ఇది కృతజ్ఞత. కానీ
సిద్ధపరిచిన వాని యొక్క ఔన్నత్యతను ఎరగవాలని. ఆ సిద్ధపరిచిన ప్రభు నిన్ను రక్షించిన వాడు ఎట్టువాడో నువ్వు ఎరగవాలని. అది ఆరాధన. నీకు ఇచ్చిన రక్షణ కృతజ్ఞత. ప్రభా, నువ్వు నాకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు, కృతజ్ఞత. నువ్వు నా మీద దయ చూపించావు, స్తుతి చెల్లించడం. అది నువ్వు నాకు రక్షణ ఇచ్చావు ప్రభా, వందనాలు. అది కృతజ్ఞత. ప్రభా, నువ్వు నా మీద దయ చూపించిన వాడు, దయగలవాడు నీవు, అది స్తుతి. ప్రభా, నీవు మాత్రం నన్ను రక్షించావు, నీవు తప్ప మరి ఎవరునూ నాకు రక్షణ ఇవ్వలేదు. అది గుర్తించేది ఆరాధన. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఏ విధంగా ప్రభుని స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆరాధిస్తారో ప్రభు ఆత్మ ద్వారా మరి ఈ వాక్యముల ద్వారా మీరు ప్రేరేపింపబడి వినపడేటట్టుగా మరి దేవుని ఉత్సాహంతో ఆరాధించాలని ప్రార్థిస్తాం. ప్రభా, మహిమగల తండ్రి, యథార్థంగా ఆత్మతో సత్యంతో మిమ్మను ఆరాధించటకు సహాయపడి ఐక్తు బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి, దాసుల గృహంలోంచి విడిపించి మమ్మల్ని రాజులైన యాజక సమూహంలోనికి తీసుకుని వచ్చావు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చావు. పరిశుద్ధ జనమును దేవుని ప్రజలుగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను, వింతైన ప్రజలుగాను మమ్మల్ని చేసినావు. ప్రభు వందనాలు. దేవ, యథార్థంగా ఈ సమయాన్ని మిమ్మల్ని ఆరాధించడానికి సహాయపడమని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి.